మాలిని అక్కడ ఉన్న దేవుడి దగ్గరికి వెళ్లి మొక్కుకుంటూ, "నా చెల్లి మళ్ళీ ఎక్కడ ఉన్నా సరే నాకు దొరికే విధంగా చూడు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి, అరవింద్ వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మాలిని వైపయితే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే, "వాళ్ళు ఇంక మనకు దొరకరు. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళు కనిపించి ఉంటే ఈ పాటికే కనిపించాలి. కానీ కనిపించలేదు అనంటే ఇక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోయారు మాలిని. ఇక మన ఇంటికి మనం వెళ్ళిపోతే చాలా మంచిది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే, మళ్ళీ నాకు బిడ్డని ఇస్తానని మాటిచ్చింది. కానీ ఇప్పుడు ఇవ్వకుండా ఎలా పక్కకు వెళ్ళిపోయిందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసైతే తన శ్రీమంతాన్ని అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. "ఎక్కడ ఉన్నావు మళ్ళీ? నాకు నీ బిడ్డని ఇస్తానన్నావు కదా! ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు?" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఆ దేవుడి దగ్గరైతే అలా పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వసుంధరాదేవి మాత్రం, మాలిని నీకు చెప్పింది వినపడదా? వాళ్ళు ఎక్కడికో తప్పించుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు నీ దగ్గరికి రమ్మంటే వాళ్ళు ఎలా వస్తారు? పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసైతే అక్కడ ఉన్న దేవుడిని మొక్కుకొని అక్కడ ఉన్న మాలినిని అయితే పైకి లేపుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని మాత్రం చాలా బాధపడుతూ, "మళ్ళీ ఎక్కడ ఉన్నావు? మళ్ళీ ఎక్కడ ఉన్నావు? రా మళ్ళీ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ ఆ మాలిని వాళ్ళ నాన్న, అమ్మ వాళ్ళు అయితే మాలినిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.